జై తెలంగాణ. ఓకేనా. అందరికీ నమస్కారం. ఈరోజు మెదక్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ జయలక్ష్మి కాలనీ ఏరియాలో డోర్ టు డోర్ ప్రచారం కాలనీ వాసులందరితో కలిసి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎక్కడ తిరిగినా కూడా అపూర్వ స్పందన. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఫలాలు, గతంలో పబ్లిక్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండే, వాటర్ కానీ మనకు ఎలక్ట్రిసిటీ విద్యుత్తు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా 24 గంటలు పవర్ ఇచ్చిన దాఖలాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఉండే. నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికైన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళు మా 4 నెలల 5 నెలల కాలంలోనే ప్రతి దగ్గర కూడా వాటర్ ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఏ కాలనీలో చూసినా కానీ ఈరోజు గతంలో ఎక్కడ ఒక ట్యాంకర్ కనబడే దాఖలాలు లేవు. ఈరోజు ప్రతి కాలనీలో కూడా ట్యాంకర్లతో మళ్ళీ నీళ్లు ఊహించుకునే పరిస్థితి ఏర్పడ్డది. దాంతోపాటు కరెంటు కూడా విపరీతంగా తీస్తూ కాలనీ వాళ్లకు, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు రేపు 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఒక ఐఏఎస్ ఆఫీసరు వెంకట్రామరెడ్డి గారికి కారు గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా అందరినీ కూడా పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ వేడుకుంటాం. నరసింహగౌడ్ గారి నాయకత్వం, నరసింహగౌడ్ గారి నాయకత్వం కాదు కాదు చైర్మన్ అవ్వాలి. తప్పకుండా కూడా చేస్తాం. 40 లక్షలు కాలనీలో రోడ్లు టోటల్ మనం దండకి కనబడ రోడ్ ఏమైంది అడుగుతలేదు. చాలా అందరు ఒక్కసారి ఇట్లా మంచిగా వచ్చేసి అయిపోతుంది. వాయిస్ కూడా వస్తుంది ఫోటోలో అండి. వాయిస్ ఇచ్చాడు పెట్టండి. ధనలక్ష్మి గారు లేడీస్ రండి అమ్మా మీరు అందరు. రెండు ప్రేమల ముందు వేస్తున్నారు. అలాంటి గట్టిగానండి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, లక్ష్మణ గారి నాయకత్వం. జై తెలంగాణ.